ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 13 and 14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచు. అపోస్తలుడైన పౌలు ఆయా వ్యక్తులకు, ఆయా పట్టణాల్లో ఉన్న దేవుని సంఘాలకు దాదాపు 14 ఉత్తరాలు వ్రాయడం జరిగింది. అవన్నీ కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే వాటన్నిటిలో చాలా అమూల్యమైన విషయాలు, నిజంగా మన జీవితానికి అవసరమైన విషయాలు, మనం అవలంబిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే అనేకమైన అంశాలు అపోస్తలుడైన పౌలు వ్రాసిన పత్రికల్లో మనం గమనిస్తున్నాం. ఫర్గెటింగ్ వాట్ ఈస్ బిహైండ్, వెనుక ఉన్నవి మరచి. విశ్వాస జీవితంలో కొన్ని విషయాల్లో మనకి మరుపు అవసరం. మనమేమో ఏం మర్చిపోవాలో మర్చిపోము, ఏవి మర్చిపోకూడదో అవి మాత్రం మర్చిపోతుంటాం కదండి. కొంతమందికి సినిమా డైలాగులు, సినిమా పాటలు గుర్తున్నంత బాగా సబ్జెక్ట్ మ్యాటర్ గుర్తుండదు. అందుకే వాడు ఎప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాడనమాట. లేకపోతే లెక్చరర్స్ దగ్గర, టీచర్స్ దగ్గర ఎప్పుడు తిట్టించుకుంటూ ఉంటాడు. ఇతరుల నుంచి పొందుకున్న మేళ్ళు మనకు గుర్తుండవు, బట్ వారు మనకి ఏదైనా కీడు చేస్తే చాలా బాగా గుర్తుపెట్టేసుకుంటాం. దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉంటాయి, కానీ చాలాసార్లు అవన్నీ మర్చిపోతాము. బట్ ఏదైనా కష్టం వస్తే, ఏదైనా నష్టం వస్తే అది ఎలా అంటే ఒక రాతి మీద వ్రాయబడిన రాతలాగా. కొన్నిసార్లు మనం ఏవి గుర్తుపెట్టుకోకూడదో వాటిని రాతి మీద రాతల వలె చాలా బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఐ వాంట్ టు డూ దిస్ వన్ థింగ్. వాట్ ఈస్ ద వన్ థింగ్? వన్ థింగ్ అని చెప్పాడంటే అది ఇంపార్టెంట్ థింగే అయి ఉంటుంది, అది అప్లై చేసుకోవాల్సిన విషయం అయి ఉంటుంది. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అని ఆలోచిస్తే వెనుక ఉన్నవి మరచి. వెనుక ఉన్నవి మరచి అంటే అన్నీ మర్చిపోవాలా? అన్నీ మర్చిపోవాలంటే అన్నీ మర్చిపోకూడదు. ఆత్మీయ తండ్రి గారు అపోజల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారు మా వివాహం అయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చిన్న ఆరోగ్య సమస్య వచ్చి. ఆ సమయంలో వెనుక ఉన్న కొన్ని విషయాలు మర్చిపోయి నేను వెళ్తే నేను ఎవరో అన్నట్టు చూసేవారు. నాకు చాలా డిసప్పాయింటెడ్గా అనిపించేది. అంటే బహుశా ఒక టైం వరకు తనకి గుర్తున్నట్టున్నాయి, బట్ ఆ తర్వాత జరిగిన విషయాలు, పరిస్థితులు మర్చిపోయారేమో. జాన్ వెస్లీ గారు వస్తే ఓకే మా అబ్బాయి అన్నట్టు గుర్తుపెట్టేవారు, బట్ నేను వెళ్తే ఎవరో తెలియదు అన్నట్టు చూసేవారు. అప్పుడు నాకు అనిపించేది, అయ్యో నన్ను మర్చిపోయారా, మా మావయ్య గారు నన్ను మర్చిపోయారా అని కొంచెం బాధ అనిపించేది వెళ్ళినప్పుడు. దేవుని కృప వలన మళ్ళీ హెల్త్ రెస్టోర్ అయింది. ఆ తర్వాత మెమరీ పవర్ అంతా కూడా మళ్ళీ నార్మల్కి వచ్చేసారు దైవజనులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మర్చిపోతే అది నష్టం కలుగజేస్తుంది, కష్టం కలుగజేస్తుంది. కానీ మర్చిపోకపోతే ఇంకా ప్రమాదం. ఏం మర్చిపోవాలి అని ఆలోచిస్తే వెనుక ఉన్న నీవు పొందుకున్న కష్టాలు, నీవు పొందుకున్న నష్టాలు, నువ్వు చేసిన పొరపాట్లు. కోర్స్ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వీ మస్ట్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ మిస్టేక్స్. ఒక దైవజనుడు ఏమంటాడంటే, బుద్ధి లేని వాడు చేసిన పొరపాట్లనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు అని. ఓన్లీ ఫూల్స్ రిపీట్ మిస్టేక్స్. బుద్ధిహీనులు చేసిన పొరపాట్లే మళ్ళీ 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 చేస్తూ, పొందిన నష్టాన్ని మళ్ళీ పొందుకున్న అవమానాలే మళ్ళీ పొందుకుంటూ, ఎలా అంటే వాళ్ళు పడి లేస్తూ ఒక రిపిటేటివ్ ప్యాటర్న్ లాగా వారి జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటారు. తెలివి లేని వారు, బుద్ధిహీనులు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనందరం బుద్ధిమంతులం. బండ మీద మన కుటుంబాన్ని, మన జీవితాన్ని కట్టుకున్న వారం కనుక, క్రీస్తు మాటల మీద, దేవుని వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకున్న వారం కనుక మనం బుద్ధిమంతులం. వీఆర్ వైజ్ పీపుల్. అయితే వైజ్ పీపుల్గా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, గతంలో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకు అలా చేశానంటే ఇట్స్ ఓకే, ఇట్ హ్యాస్ హ్యాపెండ్. అయిపోయిన దాని గురించి నువ్వు ప్రతిరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకొని బాధపడితే, ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీవే? ఇస్ ఇట్ గోయింగ్ టు బెనిఫిట్ యూ ఇన్ ఎనీవే? గతంలో జరిగిన పొరపాటును గురించి మళ్ళీ 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 మాట్లాడుకొని, చెప్పుకొని, ధ్యానం చేసుకొని, మైండ్లో ఆ సీన్ అంతా మళ్ళీ ప్లే చేసుకొని, బాధపడుతూ, ఏడుస్తూ, ఆరోగ్యం పాడు చేస్తూ ఉంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం లేదు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, యోసేపుకు తన అన్నలు గొప్ప అపకారం చేశారు, గొప్ప కీడు చేశారు. అంత గొప్ప కీడు చేసిన తర్వాత యోసేపును దేవుడు అన్నలకి, కుటుంబానికి దూరంగా ఐగుప్తు దేశాన్ని తీసుకొని వెళ్తే, ఇంకా యోసేపు మనసులో అన్నలు చేసిన కష్టం మళ్ళీ రివైండ్ రీప్లే చేసుకుంటూ కూర్చోలేదండి. హల్లెలూయా. హీ ఫర్గాట్ ఎవ్రీథింగ్ హిస్ బ్రదర్స్ డిడ్ టు హిమ్. తన సహోదరులు తనకేం చేశారో అవన్నీ యోసేపు మర్చిపోయాడు.
ఒకవేళ మర్చిపోకుండా నా అన్నలు నన్ను ఇలా చేశారు, గోతిలో వేశారు, ఇలా తిట్టారు, అలా కొట్టారు, లేకపోతే ఇలా అవమానకరంగా మాట్లాడారు, మా తండ్రికి నా మీద ఇలా చెప్పారు, అలా చెప్పారని వాటి గురించి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండుంటే బహుశా యోసేపు అంత ఉన్నతమైన స్థానానికి ఐగుప్తు దేశంలో వెళ్ళలేకపోయేవాడు ఖచ్చితంగా. బైబిల్లో మనం గమనించినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనంలో దేవుడు యోసేపును ప్రేమించి ఆసెనతు అనే ఒక మంచి భార్యని ఇచ్చిన తర్వాత యోసేపుకి 2 కుమారులు పుడతారు. 2 కుమారులు పుట్టిన సందర్భంలో వెన్ ఇట్ వాస్ టైమ్ ఫర్ హిమ్ టు సెలెక్ట్ నేమ్స్, వారిద్దరికి పేర్లు పెట్టాల్సిన సమయంలో యోసేపు ఏం చేశాడో ఒకసారి ఆలోచిద్దాం. కరువు సంవత్సరములు రాక మునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పొతిఫెరా కుమార్తెగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. మొదటి కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అంటే మరచిపోవుట, ఫర్గెటింగ్ అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం. కొడుకు పుట్టగానే ఏమన్నా పెట్టుకోవచ్చు పేర్లు కదండి. కొంతమంది ఆల్ కైండ్స్ ఆఫ్ క్రేజీ నేమ్స్ పెడతా ఉంటారు. లేకపోతే కొంతమంది ఆ టైంలో ఫేమస్ నేమ్స్ ఏంటి, ఈ కాలంలో ఎక్కువ పాపులర్గా పెట్టుకుంటున్న పేర్లు ఏంటి, ఫ్యాన్సీగా ఉండే నేమ్స్ ఏంటి అని కొంతమంది పెడుతూ ఉంటారు. ఫ్యాన్సీ నేమ్స్ పెట్టడం కన్నా మీనింగ్ఫుల్ నేమ్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్లో కూడా మనం చూస్తే పెట్టబడిన పేర్లకు మనుషుల జీవితాలకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు అనేక సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. యోసేపు తన పెద్ద కుమారుడైన మనష్షేకు పేరు పెట్టాడు. మనష్షే అంటే అర్థం ఏంటంటే మర్చిపోట. ఏం మర్చిపోయాడు అని ఆలోచిస్తే, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేశాను. గాడ్ హెస్ మేడ్ మీ ఫర్గెట్ ఆల్ మై పెయిన్. నీకు తెలుసా, నీకు కష్టం నష్టం వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని నష్టాన్ని ఆ బాధను ఈజ్ చేయడానికి అంటే మర్చిపోవడానికి దేవుడు కొన్ని మేళ్ళు నీ జీవితంలో చేస్తాడు. కీడు ఒకవేళ అనుమతించినా కీడు వెనకాల ఆశీర్వాదం పంపిస్తాడు. సో దట్ బ్లెస్సింగ్ ఇస్ లైక్ ఎన్ ఆయింట్మెంట్ టు ద ఊండ్ అనమాట. అంటే నీకు అయిన గాయానికి పైన ఒక పెయిన్ బామ్ లాగా, ఒక సూదింగ్ ఆయింట్మెంట్ లాగా. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదం అనే ఆయింట్మెంట్ నీకైన గాయానికి, కష్టానికి, నష్టానికి పూసిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ గాయాన్ని రేపుకుంటున్నావు అనుకోండి, అది ఎలా ఉంటుంది? దట్స్ క్రేజీ కదా, పిచ్చితనం అది. కొంతమంది అలాగే ఉంటారు. కష్టము నష్టము, గొడవలు, గందరగోళాలు, అరుచుకోవడాలు, తర్వాత ఇంట్లో నుంచి బయటకు పంపించేసుకోవడాలు, లేకపోతే ఇంట్లో సామాన్లన్నీ పడేసుకోవడాలు, ఆ వస్తువు ఈ వస్తువు పగిలిపోవడాలు, ఇరిగిపోవడాలు, అవన్నీ ఎప్పుడు అయిపోయి ఉంటాయి. దట్ ఈస్ ఆల్ పాస్ట్. ఇప్పుడు ప్రశాంతంగా దేవుని కృప వల్ల అందరూ దేవుళ్ళు ఎదుగుతూ వాక్యాన్ని కేవలం బ్రెయిన్కు మాత్రం పరిమితం చేయకుండా జీవితానికి కూడా అన్వయించుకుంటూ బ్రతుకుతున్నప్పుడు పరిస్థితులు మారాయి. కానీ కొంతమంది అవే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీకు ప్రశాంతత ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు నీకు గాడ్ హెస్ గివెన్ యూ పీస్ఫుల్ టైం, సమాధానకరమైన సమయాలు ఇచ్చాడు. ఇంకా గందరగోళ సమయాల గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇంకా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ఒంటరితనం గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇంకా నిన్ను మనుషులు అన్న మాటలను గురించి పదే పదే జ్ఞాపకం చేసుకొని ఎందుకు బాధపడతావు? అఫ్కోర్స్ సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకవేళ దేవుడు ఇలా చేశాడు ఒక కార్యం అని ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పడం పర్వాలేదు. కానీ కొంతమంది ఎలా అంటే ఇంకా అదే పని అన్నమాట. జరిగిపోయిన కష్టాన్ని, జరిగిపోయిన నష్టాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ వారికైనా గాయాన్ని మళ్ళీ రేపుకుంటూ ఉంటారు. ఇలా అయిందండి, ఇలా అవ్వకుండా ఉండాల్సింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, మేము ఈ పనిలో ముందుకు వెళ్లకుండా ఉండాల్సింది, పలానా వారితో సంప్రదించకుండా ఉండాల్సింది. ఇట్స్ హ్యాపెండ్, అయిపోయింది అది. ఇంకా దాని గురించి నువ్వు ఎందుకు బాధపడతావు? యోసేపు మనష్షే అని తన పెద్ద కుమారునికి ఎందుకు పేరు పెట్టాడంటే, దేవుడు నా కష్టాన్ని, నా బాధను మరచిపోయేటట్లు చేశాడంటే యోసేపు మర్చిపోయాడండి. కొన్నిసార్లు నీకు మనుషులు కలుగజేసిన బాధను నువ్వు మర్చిపోకపోతే వారిని నువ్వు ప్రేమించలేవు, ఇంపాసిబుల్. కనీసం వారిని పలకరించలేవు. మనుషులు బాధ కలుగజేయచ్చు, బట్ దేవుని బిడలంగా వెనుక ఉన్నవి మర్చిపోవాలి. యూ హ్యావ్ టు ఫర్గెట్. మనమేమో దేవుడు చేసిన మేలు మర్చిపోతాం, కానీ అయిన కీళ్ళు అన్నీ చాలా బాగా గుర్తుపెట్టుకుంటూ. కొంతమంది తమ స్వంత వారిని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నప్పుడు వారిని ఆదరించాలని ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. వారు ఏమంటున్నారంటే, అసలు బ్రతకాలని లేదమ్మా,
మా వారిని పోగొట్టుకున్న తర్వాత, మా సొంత కుమారుణ్ణి పోగొట్టుకున్న తర్వాత, భర్తను కోల్పోయిన తర్వాత, లేకపోతే కుటుంబ యజమానుని కోల్పోయిన తర్వాత ఇంకా బ్రతకాలని అనిపించడం లేదు, ఈ బ్రతుకుకు అర్థం ఉందని అనిపించడం లేదని దేవుని సన్నిధికి ఒక్కసారి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ తీసుకురాగలమా? వీ కెనాట్ కాల్ దెమ్ బ్యాక్, వీ కెనాట్ బ్రింగ్ దెమ్ బ్యాక్. ఎందుకంటే ఒకటే జీవితం, ఒకటే జన్మ. దేవుని వాక్యం ప్రకారం ఒకటే జన్మ, ఒకటే జీవితం, ఓన్లీ వన్ లైఫ్. ఒకవేళ మీ వారిని, మీరు ప్రేమించిన వారిని ప్రభు తన సన్నిధికి పిలుచుకొని ఉంటే, దుఃఖం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, అది ఖచ్చితంగా ఎవరు హీల్ చేయలేరు, కానీ దేవుడు హీల్ చేయగలడు. ఎందుకంటే గాయము మాన్పు వాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఆదరణ కొరకు ఆయన వైపు చూస్తే ఆయన తప్పకుండా ఆ పెయిన్ని, ఆ వూండ్ని హీల్ చేయడానికి దేవుడు తప్పకుండా తన కృపను అనుగ్రహిస్తాడు. చాలాసార్లు తమ వారిని ఎవరైనా కోల్పోతే చుట్టూ కుటుంబీకులు, బంధువులు చాలా కన్నీరు కారుస్తుంటారు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన వారికి ఆ కన్నీరు ఉండదు. అయ్యో నా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినానే, ఆ దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన ఆత్మకి ఇంకా ఫీలింగ్స్ ఉండవండి. సో వాళ్ళకి అయ్యో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయానే, ఈ పరిస్థితి ఏంటి, వాళ్ళని విడిచి ఎలా ఉండగలను అనే భావన వారికి ఉండదు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండదు. దిస్ నేదర్ సారో నార్ క్రైంగ్. ఏడ్పు, దుఃఖము, వేదన పరలోక రాజ్యంలో ఉండదు. సో నీ వారు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే వారి కొరకు ఎంతకాలం దుఃఖపడినా వారు తిరిగి వస్తారా? వారిని తిరిగి నువ్వు పిలవగలవా? వారిని తిరిగి పొందుకోగలవా? నో. ఇప్పుడు చేయగలిగింది ఏంటి? వాట్ కెన్ ఐ డూ నౌ? ఇప్పుడు చేయగలిగింది ఏంటంటే, నా జీవితాన్ని ఇంకెలా ముందుకు నడిపిస్తావు? నువ్వు నడిపించయ్యా. నేను కోల్పోయాను నిజమే. ఒకవేళ కుటుంబ యజమానుని కోల్పోయి ఉంటే ఆ యజమానుడు లేని లోటు నువ్వు తీర్చు ప్రభువా. ఎందుకంటే వాక్యంలో చాలా ఆదరణకరమైన వాగ్దానాలు ఉన్నాయండి. విధవరాండ్ర పక్షంగా, తండ్రి లేని వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతానని, వారి పక్షాన నిలబడతానని వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవటమే. ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ ద పాస్ట్, ఒకవేళ గతంలో హృదయానికైన గాయము, మీ జీవితంలో ఒకవేళ ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడం వలన ఒక తెలియని లోటు మీ జీవితాన్ని వెంటాడుతూ ఉందేమో, దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా నాకు మరుపు కలుగచే ప్రభు. ఎందుకంటే వారు తిరిగి రాలేరు. జరిగిపోయింది నేను మళ్ళీ రాయలేను. జరిగిపోయిన పరిస్థితులు మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను మార్చుకోలేను. ఫర్గెట్ ఇట్. కేవలం స్వంత వారిని పోగొట్టుకున్న విషయం మాత్రమే కాదు, కానీ కొన్నిసార్లు కొంతమంది ఆర్థికంగా కొన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి చాలా ఆర్థికంగా నష్టపోతారు. గతంలో నీకు అయిన గాయాలు, నీవెదుర్కొన్న అవమానాలు, నీవెదుర్కొన్న నిందలు, బహుశా నీవెదుర్కొన్న హింసలు, నీవు చేసిన పొరపాట్లు, నీ యొక్క తప్పిదాలు, నీ యొక్క కష్టాలు, నీవు కోల్పోయినవి ఏమైనప్పటికీ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. రాత్రికాల సమయంలో వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాము. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.